పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా నిన్న మొన్న చూసాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి భూములు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం, మావుగినని పిచ్చివాళ్ల ప్రేలాపనలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాలు బటన్ నొక్కటానికి పరదాల మధ్య పరిపాలన చేసి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా శాసనసభకు రాకుండా, సభలో చర్చించడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి, సభకు రావటానికి కూడా భయపడే వ్యక్తి. ప్రతి 15 రోజులకు ఒక ప్రెస్ మీటు, వారానికి 2 సార్లు తాడేపల్లి ప్యాలెస్ పర్యటన, బెంగళూరు ప్యాలెస్లో రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తా ఉన్న అమరావతి పనుల మీద నిన్న విషం జిమ్ముతా ఉన్నాడు. ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో మనం నిర్మాణం చేసుకున్న సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ భవనాల్లో 5 ఏళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో పరిపాలన చేసావు తప్ప ఎక్కడా కూడా ఒక తట్టం మట్టెత్తలేదు, రాష్ట్రంలో ఒక ఇటుక పెట్టల. ఇవాళ రాష్ట్రం విడవడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే చక్కటి ఐకానిక్ బిల్డింగ్లు కానీ భవనాలు కానీ, అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, జరుగుతూ ఉన్న రిజర్వాయర్ నిర్మాణం కానీ, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, జ్యుడిషియల్ కాంప్లెక్స్లు కావచ్చు, సెక్రటేరియట్ హెచ్ఓడి బిల్డింగ్లు కావచ్చు, దేశీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా కలిసి సుమారు 30,000 మంది కార్మికులు, ఇంజనీర్లు, వివిధ సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఆధునిక యంత్రాలతో ఎండనక వాననక రాత్రనక పనులు జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక, చూడలేక, ఏడవలేక, తట్టుకోలేక ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి ప్రేలాపనలో, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అర్థం చేసుకోండి, ప్రజలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చూపిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్లు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న రోడ్ల నిర్మాణాలు కావచ్చు, భవన నిర్మాణాల్లో అక్కడ ఎవరైతే భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారో ఆ కొద్దిమంది వ్యక్తుల్ని నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి నీవు చేసిన ప్రసంగం కానీ, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి నీకున్న అవగాహన ఏంటో చూసి ప్రజలంతా కూడా ముక్కునేలేసుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు పరిపాలన చేసి నీకేమాత్రం కూడా అవగాహన లేదని నిన్న అక్కడ వాళ్ళతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ భూములు ఇవ్వకుండా కోర్టు కేసులకు ఎక్కి గత 5 ఏళ్ళు హైకోర్టుకి వెళ్ళి రకరకాల యాగీలు చేసి మీ మాజీ శాసనసభ్యులను అడ్డం పెట్టుకొని జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ నీ దగ్గరికి వచ్చిన రైతే నిన్న మళ్ళీ సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వచ్చి నీ కుట్రలో కుతంత్రాలు అర్థం చేసుకొని ఆ భూములు ఇవ్వటానికి కూడా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీ పన్నాగాలు కానీ, నీ కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నీ మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ఇంకా పాత విధానంలోనే మళ్ళీ అబద్ధాలు చెప్దాం, మళ్ళీ అసత్యాలు చెప్దాం, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేద్దాం, మళ్ళీ అసత్యాలు ప్రచారం చేద్దాం, మరి 15 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి అవన్నీ తీసుకెళ్ళి నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి ఛానల్లో ఈ కంటెంట్ అంతా తీసుకెళ్ళి నీ ఫేక్ సోషల్ మీడియా గ్రూపుల్లో తిప్పుకుంటూ ఒక పైచాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు 1998 నవంబర్ 22 హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే మేమందరం గర్వపడ్డాం. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో ఆ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు. ఆ రోజు ఓఆర్ఆర్ కావచ్చు, అక్కడ రోడ్లు వైండింగ్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ భూములు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నిటి మీద
మీ పార్టీలకు సంబంధించిన నాయకులు, మీ తండ్రి ఎన్నో మాటలు ఎంతో అసభ్యంగా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళటం. విజన్ 2020 ఇవాళ 2026. ఆ రోజు నానా కోతలు కూశారు మీరు. విజన్ 2020 డాక్యుమెంట్ ఇస్తే నానా కోతలు కూసిన మీరు ఇవాళ 2026లో హైదరాబాదులో ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ రోడ్డు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు కావచ్చు, బిజినెస్ స్కూల్ కావచ్చు, ఇవాళ ఎకరం అక్కడ పలుకుతూ ఉన్న 100 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే తెలుగువాడు ప్రతివాడు కూడా గర్వపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి, మన భూములు విలువ కూడా ఆ విధంగా పెరగాలని ఒక రైతు కానీ ప్రతి పౌరుడు కానీ ఇవాళ నువ్వేమన్నావు, ఏం కారుకోతలు కూసావు? భోగాపురం ఎయిర్పోర్టు ఎర్రబోసు వస్తుందా అన్నావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఆ రోజు రైతులను రెచ్చగొట్టి మీ భూములు మీకు ఇస్తాం, మీ భూములు మీరు తీసుకోండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నామని కారు కోతలు కూసావు. ఇవాళ ఎర్రబోసు రాదన్న భోగాపురానికి బోయింగ్ విమానం దిగుతూ ఉంది. జూలైలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి భోగాపురం జాతికి అంకితం కాబోతూ ఉంది. ఏం సమాధానం చెప్తావు? ఏం మాట్లాడతావు? ఈ పిచ్చికోతలో నిన్న అమరావతి రైతాంగం గురించి, ప్రజల గురించి, అక్కడ జరుగుతున్న నిర్మాణం మీద విషం చెమ్మాలని నువ్వు భోగాపురం రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఏం మాటలు మాట్లాడావు? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కావచ్చు, ఆ ప్రాంతంలో భూముల విలువ కావచ్చు, ఆ ప్రాంతంలో రేపు రాబోతూ ఉన్న సౌకర్యాలు కావచ్చు, రేపు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, రేపు ఆ రోజు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అందరం కూడా గర్వపడతా ఉంటే ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్ద ఎత్తున ఆ 3 జిల్లాల ముఖ చిత్రమే మారబోతూ ఉంది. ఇవాళ నువ్వు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ అమరావతిలో వేలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ బిట్స్ పిల్లని దేశంలోనే ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళ సంస్థలన్నింటిలో కూడా అత్యున్నతంగా కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బ్రహ్మాండంగా 75 ఎకరాల్లో ఒక ప్రపంచ స్థాయి భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున నెంబర్ 1 బిట్స్ పిల్లని మన అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా?